హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ కిరాక్ మూవీ అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ గారి పుష్ప మూవీ ఈ ఇయర్ ఆగస్ట్ 15 రిలీజ్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ప్రెసెంట్ ఈ మూవీ రీసెంట్ గానే పోస్ట్ పోన్ అవుతుందని బయటకు వార్తలు అయితే గట్టిగా వస్తున్నాయి. ఈ డేట్ రిలీజ్ చేద్దామని వేరే మూవీస్ కూడా అనుకున్నట్టు తెలుస్తుంది. నాని గారి సరిపోతే శనివారం, అలాగే ఎన్టీఆర్ గారి దేవరా మూవీ, అలాగే ఇండియన్ 2 మూవీస్ ఈ డేట్ రావాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే నాగ చైతన్య గారి తండ్రి కూడా అదే డేట్ ని టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ పుష్ప మూవీ టీం అయితే ఈ మూవీ రిలీజ్ కావడానికి మరో 200 రోజులు ఉన్నాయని తెలియజేశారు. దీంతో ఈ మూవీస్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. జగన్ రెడ్డి గారి జావా మూవీ ఈ ఏప్రిల్ 5th రిలీజ్ కాబోతుందన్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ప్రెసెంట్ ఈ మూవీ బయటకు వస్తున్న టాక్ ఏంటంటే ఈ మూవీ పోస్ట్ పోన్ అయిందని గట్టిగా టాక్ అయితే నడుస్తుంది. దీనికి కారణంగా అనిరుద్ధ్ అయితే చెప్తున్నారు. అనిరుద్ధ్ గారి జగన్ మూవీకి 3 సాంగ్స్ ట్యూన్స్ అయితే ఇంకా ఇవ్వలేదంట. అలాగే ఈ 3 months ఆ షూటింగ్ కంప్లీట్ చేయడం కష్టమని ఈ మూవీని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసినటువంటి గేమ్స్ అయితే ఈ మూవీకి మంచి హైప్ తీసుకొచ్చి పెట్టాయి. అలాగే బీజం కూడా హైలైట్ గా కొట్టారు మన అనిరుద్ధ్ గారు. అయితే ప్రెసెంట్ ఈ మూవీస్ కి టీం కట్ అవ్వలేదు కాబట్టి ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సులు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ న్యూ రిలీజ్ డేట్ ఆగస్ట్ 15 అనేది కూడా గట్టిగా టాక్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ ఈ ఇయర్ సెప్టెంబర్ 27 రిలీజ్ కాబోతున్నట్టు ఇండస్ట్రీ వద్ద గట్టిగా టాక్ అయితే నడుస్తుంది. అయితే ప్రెసెంట్ ఈ మూవీ కూడా ఇండస్ట్రీ వద్ద సెన్సేషన్ సృష్టించే ఛాన్సులు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. 2013లో రిలీజ్ అయినటువంటి అప్పారింటి దారి కూడా ఇదే డేట్ రిలీజ్ అవి సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఆ టైంలోనూ ఆ మూవీ హిట్ గా నిలిచింది. అయితే ప్రెసెంట్ ఓజీ మూవీ టీం కూడా అదే సీక్వెన్స్ తో ఇదే డేట్ ని వెళ్దామని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఈ డేట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. అప్పట్లోనే అత్తారింటి దారేది పైరసీ అయినా సరే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది మూవీ. అయితే ప్రెసెంట్ ఓజీ కూడా అదే తీరులో వెళ్తుందని మూవీ టీం అయితే అనుకున్నట్టు తెలుస్తుంది. అయితే మూవీ టీం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కానీ అఫ్ కోర్స్ ఈ డేట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. అయితే ప్రెసెంట్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ కూడా అదే మంత్ లో రిలీజ్ చేద్దామని అనుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రెసెంట్ ఓజీ రావడంతో ఖచ్చితంగా గేమ్ చేంజర్ మూవీ తర్వాత పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సులు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ప్రెసెంట్ గేమ్ చేంజర్ మూవీ చాలా వరకు షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. అయితే ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీలో కూడా పవన్ కళ్యాణ్ గారు 1 month డేట్స్ ఇస్తే ఆ మూవీ కూడా కంప్లీట్ చేస్తారంటే తెలుస్తుంది. ఈ సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయితే అందులో ముందుగా వెంకటేష్ గారి సైంధవ్ మూవీ ఓటీటీకి అయితే రిలీజ్ అవుతుంది. ఈ మూవీ రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. ఈ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఈ మూవీని ముందుగానే ఓటీటీకి అయితే ఇచ్చేశారు. అయితే ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ లో ప్రెసెంట్ హనుమాన్ మూవీ థియేటర్స్ లో ఎక్కువగా అయితే ఆడుతుంది. గుడ్డూరు కారం మూవీ కూడా రిలీజ్ అయిన కానీ చెప్పిన వరకు 100 crores వసూలు చేసి ఈ మూవీ ఫ్లాప్ గా నిలిచిన 100 crores వసూలు చేసిన లిస్ట్ లో చేరింది. అంతేకాకుండా నాగార్జున గారి నాసామిరంగా కూడా ఈ మూవీకి మంచి లాభాలు అయితే వచ్చాయి. ప్రెసెంట్ అయితే ప్రశాంత్ వర్మ గారు చెప్పినట్టే హనుమాన్ మూవీ లాంగ్ టైం అయితే నడుస్తుంది. మరి ఈ మూవీస్ పై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. స్టార్టింగ్ లో తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయినా సరే ప్రెసెంట్ ఎక్కువ థియేటర్స్ లో ఈ మూవీ రన్ అవుతుంది. అయితే ప్రశాంత్ వర్మ గారు చెప్పినట్టే ఈ మూవీ స్టార్టింగ్ నుంచి కూడా మంచి హైప్ తెచ్చింది. అలాగే ఈ మూవీ లాంగ్ టైమ్ లో ఈ మూవీ గెలిచిందని చెప్పాలి. మరి హనుమాన్ మూవీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యి ఇండస్ట్రీని షేక్ చేసి 900 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ రిలీజ్ అవడంతో పాటుగానే మంచి కాంట్రవర్సీని కొనుగోలు చేసింది. ఈ మూవీ రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కావడం జరిగింది. అయితే బయట ఎలా కాంట్రవర్సీ జరిగిందో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయినప్పుడు కూడా అలాగే కాంట్రవర్సీ జరిగింది. అయినా సరే ఈ మూవీ ఏం తగ్గలేదు. ప్రజెంట్ ఈ మూవీ టాప్ 2 రేటింగ్ లో దూసుకుపోతుంది. ఈ ఫిబ్రవరి 7th పవన్ కళ్యాణ్ గారి కెమెరామెన్ గంగతో రామకృష్ణ రిలీజ్ చేయబోతున్నారు. అలాగే సిద్ధార్థ్ నటించినటువంటి మూవీని ఫిబ్రవరి 14th రిలీజ్ చేయబోతున్నారు. యాత్రతో నుంచి రేపు ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ టీం అయితే అఫీషియల్ గా తెలియజేశారు. పార్ట్ 1 రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర గురించి ఉండగా పార్ట్ 2 లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఉన్నట్టు తెలుస్తుంది. యాత్ర మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. ఈ మూవీ అప్డేట్స్ పై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.